రాజ్యసభ ఎంపీగా పదవి పొంది ఈ రోజు బాపట్లకి విచ్చేస్తున్న కుమారి రుద్ర గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అక్కడ బండాపండి. సరే మేడం. విషయం ఏంటమ్మా? అర్జెంట్గా కలవాలని ఫోన్ చేశారట. ధర్మ ఎమ్మెల్యే అయినందుకు, నువ్వు ఎంపీ అయినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషించలేకపోతున్నాను. ఎందుకమ్మా? యోగి పోయినప్పటి నుంచి ధర్మ నడవడికలో ఎన్నో మార్పులు వచ్చాయమ్మా. వాడి సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. అది అర్థం చేసుకుందామని ఒక డాక్టర్ని కలిశాను. ఈ కండిషన్కి పేరు ట్విన్లెస్ ట్విన్. ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోతే మిగిలిన ఇంకొకరు మనసులో ఇద్దరు లక్షణాలతో ఉంటారు. వన్స్ ఎ ట్విన్ ఆల్వేస్ ఎ ట్విన్. తల్లి గర్భంలో పిండ దశ నుంచి జతగా ఉన్నవాడు ఇప్పుడు లేడన్న నిజాన్ని వాళ్ళ మనసు జీర్ణించుకోలేదు. ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారో అలా చనిపోవాలని కోరుకుంటారు. ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళ జీవితాన్ని వీళ్లే జీవించాలని ఆశపడతారు. ఇందులో మీ అబ్బాయి రెండో కోవకు చెందినవాడు. చనిపోయిన యోగి నడవడిక, ఇష్టాలు ఇవన్నీ ధర్మాకి రావడానికి కారణం ఆ బ్యాలెన్సింగే. దీని గురించి భయపడాల్సిందేం లేదు. ట్విన్స్ లో ఇది కామన్. ఈ రకం మనుషుల కోసం ఫేస్బుక్ పేజెస్, ఈ సమస్యలకి పరిష్కారం చెప్పే బ్లాగ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ లో కోకొల్లలు. మొత్తం మీద మీ అబ్బాయి ధర్మ ఇప్పుడు ఒకడు కాదు, ఇద్దరు. యోగి అందర్నీ నమ్మి మంచి చేయాలనుకునే మొరటోడు. ధర్మ తనకేం కావాలో పట్టుబట్టి సాధించుకునే బుద్ధిశాలి. ఇప్పుడు మొరటుతనం, బుద్ధిశాలితనం రెండూ కలగలిపిన లక్షణాలు కలిగిన వాడమ్మా ధర్మ. తినటం, తొంగోటం, మీరు చెప్పిన చోట సంతకం పెట్టడం, ఇవి మాత్రం నేను చేస్తే చాలు, రైట్? అబ్బే అదేం కాదు, మీరు రాజకీయాలు కొత్త. నేను పుట్టి పెరిగిందే రాజకీయాల్లో. నాకు రాజకీయమో తెలుసు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. ముందుగా ఈ నియోజకవర్గంలో ఉన్న బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్స్, ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచి నా షేర్ నాకు రావాలి. పచ్చిగా చెప్పాలంటే లంచం ఇమ్మంటున్నా. జిల్లా కార్యదర్శికి ఇవ్వడమే అలవాటు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఇవ్వమంటే ఎలా మేడం? మన ప్రాబ్లమ్స్లో తలదూర్చకుండా ఉండడానికి డబ్బే కదా అడిగింది. ఎమ్మెల్యేల విషయం తెలుసా సార్? ఏంటి ఆ చోద్యం చూస్తున్నారు? ఒక ప్రాణం విలువేంటో తెలుసా మీకు? సార్, అంబులెన్స్కి ఫోన్ చేశాం సార్. వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండండి. నా బండిలో ఎక్కించండి అయ్యా. పట్టండి అయ్యా, పట్టండి. భగత్, నువ్వు కూడా వెళ్ళు. ఏమయ్యా, చిరుత తిరుగుతున్నప్పుడే జాగ్రత్త పడుంటే ఇలా జరుగుండేదా? వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారా? సారీ సార్, సంచరిస్తున్న చిరుతల జాడ తెలుసుకోవడానికి 6 కెమెరాలు ఫిక్స్ చేశాం. తాగడానికి క్యాష్ లేక వాటిని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు సార్. అందుకని ఎవడు ఎలా పోతే మాకెందుకని వదిలేస్తారు? లేగా కనపడకుండా పోయిన 6 కెమెరాల్లో 5 దొరికాయి సార్. ఆ సవిరితోపులో కనపడకుండా పోయిన కెమెరా మాత్రం ఇంతవరకు దొరకలేదు సార్. కెమెరా కనపడకుండా పోయింది నిజమే సార్, కానీ సవిరితోపులో కనిపించకుండా పోయిన కెమెరా ఇంకా దొరకలేదు. అది దొరికిన వెంటనే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనండి, నేను రెడీ చేస్తాను. ఎవరు, ధర్మానా? అవును. ఏంటే బావతో చెప్పి మాట్లాడమన్నా? చ అలాంటిదేం లేదక్క. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చూసి చెప్పేయగలను. నేను చెప్పినా నా మనసును అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడక్క. ఇప్పుడతను నా వెనక తిరిగిన ధర్మ కాదు, ఎమ్మెల్యే ధర్మ. ఇంకా అతను నెరవేర్చాల్సిన బాధ్యతలకి నేను వీలైనంత సాయం చేయడమే నాకు సంతోషం. మాలతి, ఎమ్మెల్యే చుట్టూ ఎంతో మంది ఉంటారు. వాళ్ళు నిన్ను క్రాస్ చేయకుండా చూసుకో. ఏంటి మేడం, కొత్త ఎమ్మెల్యే ఫ్యాక్టరీ విషయంలో డబ్బులిచ్చి పేరు తెచ్చుకున్నట్ట? ఏదో వాడికి రాజకీయాలు అస్సలు తెలియదు, నీ మాట మీరి వాడు ఏం చేయడం చెప్పావు? జాగ్రత్త, ఢిల్లీ రాజకీయాలను నమ్మి జిల్లా రాజకీయాలను వదిలేయద్దు. అది నీ చేతిలో ఉన్నంత కాలమే నీకు మర్యాద. ఏదో తెలిసిన అమ్మాయి కాబట్టి చెప్పాను, చేతికొచ్చింది వదిలేయద్దు. రావుదినా రండి. ధర్మ, కళ్ళు చూడ తీయచ్చుగా.
మర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో నన్ను అడగకుండా ఇక మీదట ఏం చేయడానికి వీల్లేదు. మా అన్నయ్య చివరి కోరిక, దాన్ని అలాగే వదిలేయమంటారా? ఇప్పుడు వద్దని చెప్తున్నా. మరి ఇంకెప్పుడు? మిగిలిన వాళ్ళని కూడా గొయ్యి తీసి పాతేసిన తర్వాత? బాధించబడ్డ వాళ్ళని నేను స్వయంగా చూశాను. మీరు చూస్తే ఇలా మాట్లాడరు. ఈ ప్రాబ్లంని ఇప్పుడు మన చేతుల్లోకి తీసుకుంటే జనం కొద్ది రోజుల్లో మర్చిపోతారు. నీకోసం నేను పార్టీ మినిస్ట్రీతో మాట్లాడాను. అంతేకాదు, నేను చెప్పినట్టు వింటే నెక్స్ట్ ఎలక్షన్లో సీట్ నీకే. నెక్స్ట్ సీట్ ఇస్తారు, పార్టీలో పోస్టింగ్ ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు. 1, అన్నయ్య మొదలుపెట్టిన ఆ ఫ్యాక్టరీ సమస్యని పూర్తి చేయాలి. 2, అన్నయ్యని చంపిన వాడిని వెతికి కనిపెట్టాన్ని కసి తీరా చంపాలి. అది మీరే కాదు, అధిష్టానం అనుకున్న ఆ పని సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి సమాధానం చెప్పాలి, ఎవరెవరిని ప్రశ్నించాలి, అన్ని డీటెయిల్స్ నాకు టాప్ టు బాటమ్ కావాలి. దీనికి సంబంధించిన వాళ్ళందరినీ నేను మీట్ అవ్వాలి. సార్ నమస్తే. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ మీటింగ్ గురించి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏలూరులో ఒక డెత్ ఉండి అర్జెంట్ గా బయలుదేరుతున్నా. ఆవిడ చెంబిశ్రీ ముక్కు పగలగొట్టింది, అందుకే రాలేకపోతున్నాను. తలకు మించిన పని. ప్రతి ఒక్కరూ భయపడి చేస్తున్నారు. హైకమాండ్ అనుమతి లేకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు కూడా. అనవసరంగా ఉదయంతో గొడవపడడం మానేసి తను చెప్పినట్టు చేద్దాం. ఏంటి ధర్మ, ఒక్కళ్ళు కూడా రాలేదా? అందుకే అధిష్టానంతో గొడవ పడకూడదన్నాను. రాజకీయాలన్నవి నువ్వనుకుంటున్నట్టు కుర్చీలు వేసి టెంట్లు కట్టే అంత చిన్న విషయం కాదు, చాలా పెద్దవి. ఇక పదవి అనే పవర్ లేకపోతే నువ్వు ఫ్యూజ్ పోయిన బల్బ్ లాంటి వాడివి. అర్థం చేసుకో ధర్మ, పార్టీ లేకపోతే యూర్ జస్ట్ అ సింగిల్ మ్యాన్. జస్ట్ ఎ సింగిల్ మ్యాన్. అందరూ పుట్టగానే సింగిలే మేడం. నేను పుట్టుకతోనే డబుల్. ఈ సమస్యని చట్ట ప్రకారం పరిష్కరించాలనుకున్నాను. ప్రజా ఉద్యమంగా మార్చాలని మీరు ఇష్టపడుతున్నారు. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ధర్మ, నువ్వు కూ కూ అని కూత పెట్టినా ఒక్క కాకి పిల్ల కూడా రాదు. జనాన్ని తీసుకురావటం అనేది ఓ పెద్ద కళ, అది నీకు తెలీదు. తీసుకొచ్చేవాళ్ళు జనం కాదు, తోసుకొచ్చేవాళ్లే జనం. ఎలా వస్తారో చూడండి. చూడ్డానికి మిలమిల్లాడుతూ అందంగా ఉండే పాదరసం ప్రపంచంలోని అతి భయంకరమైన విషయాల్లో రెండోది బాబు. మట్టిలో కప్పెట్టిన కొద్ది రోజులకి మామూలు పాదరసం మీథేన్ పాదరసంగా మారి కాలకూట విషమవుతుంది. మీలో ఎంతమందికి ఈ విషయంలో బాధించబడ్డ వాళ్ళ గురించి తెలుసో నాకు తెలియదు. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం, ఇవి మాత్రమే చాలవు. రంగంలోకి దిగాలి, పోరాడాలి. ఇఫ్ యూ ఆల్ కమ్ టుగెదర్, ఇఫ్ యూ ఆల్ జాయిన్ యువర్ హ్యాండ్స్, we can still make a difference. మీలో ఎవరికైనా సామాజిక బాధ్యత ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, just give me a ping. మీరు ఇంతవరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సర్కస్లు చూస్తుంటారు, సర్కార్ సభలు చూస్తుంటారు. ఇప్పుడు మొట్టమొదటిసారి స్టూడెంట్స్ పవర్ ఏంటో చూడబోతున్నారు. అందరూ ఒకటిగా చేరి ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థాలని తొలగించమని పోరాటం చేయబోతున్నారు. నా నాయకత్వం. మేడం, నా ఫోటోని ఎవరు బిట్ నోటీస్లో వేసింది? దీనికే షాక్ అయితే ఎలా మేడం? కొంచెం అటు చూడండి. ఏమిటమ్మా, మన పార్టీ ఎమ్మెల్యే ఒక్కడిగా అదరగొట్టేస్తున్నాడు. నువ్వొక ఎంపీ, ప్రధాన కార్యదర్శి కూడా. నువ్వే ముందుండాలిగా. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ కేసు మన గవర్నమెంటే తీసుకుని పరిష్కరిస్తుందని మీడియాతో చెప్పు. ఈ రోజు సాయంత్రం న్యూస్ లో మన పార్టీ గురించి అందరూ మాట్లాడాలి. అర్థమైందా? సరే సీఎం గారు. నిషేధించాలి, 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 ఆదేశం వ్యర్థాలని నిషేధించాలి. మేం మొదలుపెట్టిన ఈ చిన్న పోరాటాన్ని మహామహోద్యమంగా మార్చిన మాన్యశ్రీ గౌరవనీయురాలు కుమారి రుద్ర గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కూ కూ అని కూత పెట్టిన ఒక్క కాకు కూడా రాదని చెప్పారు. ఇంత గుంపు రావడం మాత్రమే కాకుండా ఇక్కడికి మీరు కూడా రావాల్సి వచ్చింది. మైక్ మైక్
విద్యార్థులు మొదలుపెట్టిన పోరాటం ఇంతవరకు ఓడిపోలేదు. ఈ పోరాటము గెలిచి తీరుతుంది. పాదరస వ్యర్థాలని తొలగించి తప్పు చేసిన వారి మీద కేసు ఫైల్ చేసి శిక్షించి తీరుతామని మనవి చేసుకుంటున్నాను. బాధితులకు తగిన భలే మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఎన్నో ఏళ్ళగా సాగుతూనే ఉంది. ఎప్పుడు పరిష్కరిస్తారో మీ నోటితో మీరే చెప్తే. ఒక 3 నెలల్లో, 1 వారంలోగా గవర్నమెంటే ఈ సమస్యని తీర్చేస్తుందని హామీ ఇస్తున్నట్టుగా మన గౌరవనీయులైన కుమారి రుద్ర గారు చెప్పారు. అది మీ నోటితో మీరే చెప్పండి మేడం. 1 వారంలో మన ప్రభుత్వమే ఈ కేసుని టేకప్ చేస్తుందని హామీ ఇస్తున్నాను. హలో మేడం. యోగి పవర్ ఇది. ఏండి ఎన్నిసార్లు చెప్పాలి మాత్ర వేసుకోమని? మతి మరుపు ఎక్కువ. ఎన్ని సమస్యల్లో ఉన్నావు? మాత్రేసుకో బొంగేసుకో అంటావేంటి? అన్నా ఎందుకు ఇప్పుడు కోప్పడుతున్నావు? కోపడకుండా ఇంకో వారంలో కేసు పూర్తి చేస్తారట తెలుసా? ఏం చేస్తుందట పార్టీ? నేను ఇదివరకే చెప్పాను రాజు, నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తే నేను ఒక్కడే వెళ్ళను. నాతో రావడానికి నువ్వు పెద్దని సిద్ధంగా ఉండండి. అన్నా వాళ్ళ నోళ్ళు మూయించడం ఎలాగో నాకు తెలుసు. నమ్మండి అన్నా, నేనేం చేస్తానో మీరే చూస్తారుగా.